బండి సంజయ్ ఇక్కడ ఎంపీ ఏం చేసినట్టు మీరు దయచేసి ఆలోచన చేయాలి. 5 రూపాయల పని చేసిండ్రా? 5 రూపాయలు ఏమన్నా 10 రూపాయల పని జరిగిందా? ఇంతకుముందు వినోద్ గారు చెప్పిన నేను మళ్ళీ చెప్పదలుచుకోలే. ఆయన ఉన్నప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ కానీ, జాతీయ రహదారులు కానీ, రైలు మార్గం కానీ, ఇంకా అనేక ఇన్స్టిట్యూట్స్ గురించి కానీ కేంద్రంతో పోరాటం చేసిండు. చాలా ఎక్కువసార్లు పార్లమెంట్లో మాట్లాడిండు. అసలు బండి సంజయ్కు వినోద్ కుమార్కు పోలిక ఉన్నదా? దయచేసి మీరు ఓటు పోసే ముందు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఎటువంటి వాడు మన ఎంపీగా ఉంటే మనకు లాభం అవుతుంది? నిజాయితీగా ఉండి నా ఎంబడి నిజాయితీగా ఆశాంతం ఉద్యమ పొడుగున ఏనాడు కూడా మడమ తిప్పకుండా పనిచేసిన నాయకుడు వినోద్ కుమార్. నిజాయితీకి మారుపేరుగా ఉన్న వ్యక్తి వినోద్ కుమార్. ఏ జిల్లా ప్రజలైతే తనను ఎంపీ గెలిపించిండ్రో వాళ్ళ కోసం అన్ని రకాలుగా ముఖ్యమంత్రిగా నాతోని కానీ కేంద్రంతో కానీ కొట్లాడి ఈ ప్రాంతానికి పనులు కానీ డబ్బులు కానీ నిధులు కానీ రాబట్టడానికి అన్ని విధాల పనిచేసిన వ్యక్తి వినోద్ కుమార్. దయచేసి ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నాడు, ఒక ఎకరం పొలం ఎండిందా? మరి ఇవాళ ఏం బీమారి వచ్చింది? ఈ బీమారి ఇట్లనే ఉండానా? మళ్ళా తెలంగాణ ఆత్మహత్యలు రావన్నా? మేము ఏం చేసినా ఒక పథకం ప్రకారం చేసినాం, ఒక సిస్టమ్ ప్రకారం చేసినాం. తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని వ్యవసాయ పాలసీ పెట్టుకున్నాం. నాకు ఎవరు దరఖాస్తు చేయలే, దండం పెట్టలే, ఎవరు ధర్నా చేయలే. రైతు బంధు తెచ్చినాం. దేశంలో ఏ రైతు నాయకుడు తేలే. చరణ్ సింగ్, దేవిలాలు, మహారాష్ట్రలో వసంత్ దాదా పాటిల్, చాలామంది రైతు బిడ్డలు ముఖ్యమంత్రులు అయినారు. కానీ వాళ్ళు ఎవరు పెట్టలే. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకం పేరు పెట్టి స్టార్ట్ చేసిందే కేసీఆర్ ప్రభుత్వం కాదా? మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద పోటీ చేసినటువంటి అభ్యర్థి అపర మేధావి, స్వయం ప్రకటిత మేధావి, ఒక నిజాయితీపరుడు అట. సరే, నిజాయితీపరుడుగా కరెక్టే, కానీ ఈ పేపర్లు వచ్చింది దీని మీద కేసీఆర్ ఎందుకు స్పందించలే? ఈ మేధావి ఎందుకు స్పందించలే? మాట్లాడతలేరు. ధరణిని అడ్డగోలుగా వాడుకునేది ఎవరు? ఎవరు ఆస్తులు సంపాదించారు అక్రమంగా? ఇది అవినీతి కదా? ఇది ఇలా ఆయన అవినీతి పక్క పెట్టు. ఈ కేసీఆర్ అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో. మన్మోహన్ సింగ్ గారు రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇక యథారాజా తదా ప్రజా, నేను దోసుకుంటున్నా, నాకు పోటీ మీరు దోసుకోని చెప్పి కేసీఆర్ జెండగీసి పెట్టి రోడ్ల మీద పెట్టినప్పుడు ప్రభుత్వం అప్పుడు మంత్రులను, ఎమ్మెల్యే నాయకులందరినీ. ఇలా కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఆయన మీద నీ మీద ఆరోపణలు వచ్చినాయి. నువ్వు ఇంకోని నిజాయితీ నిజాయితీ పట్ల చెప్పే అర్హత నీకు లేదు. అసలు నువ్వు పెద్ద అవినీతి పరువు. నువ్వు ఈ కాళేశ్వరం ఇవన్నీ తర్వాత, తెలంగాణ దోసుకున్న తర్వాత, కానీ దానికంటే ముందు నువ్వు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నీ మీద సహారా కేసు మీద ఆరోపణలు వచ్చినా లేవా? ఈఎస్ఐ కేసు వచ్చిందా లేదా నీ మీద? ఇవన్నీ నీ మీద వచ్చిన ఆరోపణలు లేవని మీద. వీటి మీద ఇంతవరకు స్పందించలే. నువ్వే పెద్ద అవినీతి పరువు. నువ్వు ఇంకో నిజాయితీ గురించి నిజాయితీ అని చెప్పి నువ్వు సమర్థిస్తున్నావు దాన్ని. నేను కేంద్ర మంత్రి పదవి నుంచి ఎందుకు తీసేసి చెప్పు. అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నువ్వు మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నేను నిర్దాక్షిణ్యంగా నువ్వు మా మధ్యలో ఎందుకు తొలగించారు? తొలగించడానికి కారణం ఏంది? నీ మీద వస్తున్న అవినీతి ఆరోపణలు గుర్తించే పొట్టుబడి పైసలు చంపుతున్నావు, పేదలను మునుస్తున్నావు, బడా వ్యక్తులకు కొమ్ము కాస్తున్నావు. నువ్వు కనీసం పార్లమెంట్కి వస్తలేవు. పార్లమెంట్లో ఎంపీలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తలేవు మంత్రిగా ఉండి. ఇటువంటి బస్సులో నీ అవినీతికి సంబంధించి కానీ మంత్రులు అడిగే, ఎంపీలు అడిగేటువంటి క్వశ్చన్ సమాధానం ఇస్తలేవని చెప్పి ఆ ఎంపీలు ఫిర్యాదు చేస్తే నువ్వు పార్లమెంట్ రాక తాగివంటే నిన్ను తొలగిస్తారని తెలిసిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఫోన్ చేసి నువ్వు రాజీనామా చేయి చెప్పిన తర్వాత 2 రోజులు పెండింగ్ పెట్టి
2 రోజులు సమయం తీసుకొని మన్మోహన్ సింగ్ గారి దగ్గర సమయం తీసుకొని ఆ 2 డేస్లో ఏం మాట్లాడినావు? జై తెలంగాణ అన్న, మళ్ళా జై తెలంగాణ అన్న వైపే కథం. మళ్ళీ తెలంగాణకు అన్యాయం చేస్తున్నావు చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసినావు, బయటకు వచ్చినావు, తెలంగాణ అన్నావు, ప్రజలు నమ్మించినావు, ఆ బతుకులు మొత్తం సర్వనాశనం చేసినావు. నీ చరిత్ర ఇది వాస్తవమా కాదా? నువ్వు చెప్పాలి దీని మీద. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు అవినీతి ఆరోపణ నుంచి వాస్తవమా కాదా? ఎంపీలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నువ్వు పార్లమెంట్ రాకుండా తాగివన్నది వాస్తవమా కాదా? అందుకే మన్మోహన్ సింగ్ గారు ఫోన్ చేసి నేను రాజీనామా చేయమని చెప్పిన తర్వాత 2 రోజులు టైంపాస్ చేసి ఈ అవినీతి ఆరోపణ నుంచి, నీ నిర్లక్ష్యం గురించి, నీ తాగుడు గురించి ప్రజల దృష్టి మళ్లించడానికి తెలంగాణ నినాదం తీసుకొచ్చింది వాస్తవమా కాదా?